गणपति पप्पा मोरिया आधा लड्डू चोरिया। హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ సబ్ కుచ్. అందరూ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఇంకేవేవో చేస్తూ సంవత్సరం అంతా ఎదురు చూసే ఏకైక పండుగ అదే అండి మన వినాయక చవితి. రానే వచ్చింది. ఇంకా మా అపార్ట్మెంట్లో వినాయకుడిని తీసుకురావడానికి ఏది సెలెక్ట్ చేసాము ఏంటి అనేది ఈ వీడియోలో చూసేయండి. సో వినాయకుడి కోసం అని ఈసారి మియాపూర్కి వెళ్ళారనమాట మా అపార్ట్మెంట్ అన్న వాళ్ళందరూ కలిసి. మా ఆయన లేకుండే, సో ఒక అన్న వీడియో తీసుకొని వచ్చాడు. సో దాన్ని నేను ఎడిట్ చేస్తున్నాను. సో అక్కడ ఫైనల్గా ఈ వినాయకుడిని అనేది సెలెక్ట్ చేసుకున్నాము చాలా వినాయకులలో. ఇంకా వినాయకుడిని తీసుకోగానే అక్కడే ఫస్ట్ కుంకుమ పసుపు కొబ్బరికాయ కొట్టినాకనే ఆటో అనేది ఎక్కిస్తామన్నమాట. ఆ తర్వాత ఇంకా అందరూ కలిసి ఆటో కూడా అక్కడే మాట్లాడేశారు. 500 ఛార్జ్ చేశారంట మా ఇంటి వరకు రావడానికి. ఈ వినాయకుడు సమ్ 12,000 చేంజ్ ఏమో పడిందంట. 22,000 చెప్పాడంట. కానీ బేరం ఆడితే ఆబ్వియస్లీ తగ్గుతారు కదా, ఇంకా లాస్ట్ డే అయితే ఇంకా తగ్గుతారు. బట్ ఈసారి గవర్నమెంట్ నుంచి మండే లోపు తెచ్చుకోవడానికి ట్రై చేయండి అనేది వచ్చిందంట. ఎందుకు అనేసి ముందే సండే రోజే ప్లాన్ చేసి తీసుకొని వచ్చేసారు. మీరందరూ కూడా మాకులాగే ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యే ఉంటాయి. ఎంతమంది అండి వినాయక చవితి కోసం ఎదురు చూడకుండా ఉంటారు చెప్పండి. ప్రతి ఒక్క చిన్న పిల్లల నుంచి ముసలిళ్ళ వరకు ఎప్పుడెప్పుడు వస్తుందా పండగ, కనులు విందుగా అలా ఎంజాయ్ చేయొచ్చు అనేది చాలా కోరిక. సో ఇది అండి. సో వినాయకుడికి ఇలా క్లాత్ కళ్ళు మూసి కట్టుకొని వస్తాము, అది అందరికీ తెలిసిన విషయమే. బట్ దాని వెనకాల దాగున్న సంగతి రహస్యాలు కానీ మన మూఢనమ్మకం అనుకోండి, కొందరు సైన్స్ అనుకోండి, ఏదైనా సరే. సో ఎందుకు అనేది ఏంటనేది మీకు తెలుసా? అది చెప్తా, వీడు చూడండి. ఆ లోపు ఇంకొకటి ఇది చూడండి, అక్కడ డప్పులు కూడా అమ్మారంట. యూజ్ అవుతుందని చెప్పేసి ట్రై చేశారు, మరి తీసుకున్నారో లేదో తెలీదు. యాక్చువల్గా అయితే తీసుకునింటే తెలిసిపోయేది. సో లాస్ట్ లోపు అయితే మోస్ట్లీ తీసుకొస్తారనుకుంటా. ప్రతిసారి డప్పుల వాళ్ళకి కూడా 10-15 వేలు ఇచ్చే కన్నా ఇలా ఒక్కొక్కరు అలా టైంపాస్ చేస్తే కూడా బాగుంటుంది, అదొక మజా. సో అవి కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్కే దొరుకుతున్నాయి అనుకుంటా. సో ట్రై చేయండి, అది కూడా కొనుక్కోవడానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. అక్కడే పూలు అవి మొత్తం డెకరేషన్ ఐటమ్స్ కూడా ఉంటున్నాయంట మియాపూర్లోనే అక్కడే. సో అది కూడా ట్రై చేయండి. సో ఇలా మోసుకొని వచ్చారు మా అపార్ట్మెంట్కి అయితే ఫైనల్గా. ఇప్పుడు కళ్ళకు గంతలు కట్టడానికి రీజన్ చెప్తా వినండి. సో దేవుడు అనేది ఇప్పుడు వచ్చేటప్పుడు ఎలాంటి చెడు ప్రభావం అనేది జరగకుండా ఉండడానికి మొత్తము కవర్ చేస్తారంటే. ఇంకొకటి ఏంటంటే, ఇంకా ప్రాణప్రతిష్ఠ అనేది జరగలేదు కదా, పూజ చేసే రోజే కదా ప్రాణప్రతిష్ఠ అనేది జరిగేది. సో అప్పటి వరకు దేవుడి విగ్రహాన్ని అనేది ఎవరు చూడకుండా ఉండడానికి కూడా అలా కవర్ చేస్తారంటే. ఇవి 2 రీజన్స్ అండి. ఇంకా ఎన్నో రీజన్స్ ఉన్నాయి. మీకు కూడా ఇంకా చాలా రీజన్స్ తెలిస్తే మా అందరి కోసం కామెంట్లో తెలపండి. ఇది అండి మా వినాయకుడు. ఇంకా మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ 5 డేస్, మేమైతే 5 డేసే ఉంచుదామని ఫిక్స్ అయ్యాము నిమజ్జనంకి. సో మేము ఏమేమి చేసామో కంప్లీట్ ప్రతి ఒక్క వీడియో నేను అప్లోడ్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. మీ ఆనందాన్ని కూడా షేర్ చేయండి, మా ఆనందాన్ని కూడా మీతో పంచుకుంటున్నందుకు. చూడండి, నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్.